హాయ్ హలో అందరికీ. ఆనిపప్పులోకల్లా బెస్ట్ పప్పు అండి. మంచి రిచ్ ప్రోటీన్ ఉంటుంది. ఎంత తిన్నా పొట్టలో హాయిగా ఉంటుంది. చంటి పిల్లలకు కూడా వేసి పెట్టేలాగా, పెద్దవాళ్ళకి కూడా చక్కగా వేసి పెట్టేలాగా ఒక మంచి రెసిపీ అయితే మీ ముందుకు వచ్చేసాను. అదేనండి పెసరపప్పుతోటి పప్పుచారు చేస్తున్నాను. దానికోసం తాలింపు వేసేసుకుని కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అన్ని రకాల ముక్కలు మీ దగ్గర ఏ ముక్కలు ఉంటే అవి వెజిటేబుల్స్ ముక్కలు వేసేసుకోండి. చక్కగా ఉప్పు, కారం అన్నీ వేసేసి కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టండి. ముక్కలన్నీ కూడా మగ్గిపోతాయి. నేను పెసరపప్పు అయితే ఉడికించేసానండి. ఉడికించేసి మిక్సీ వేసాను. మిక్సీ వేసి తగినంత వాటర్ అయితే వేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. ఈ ముక్కలన్నీ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత దీనిలోకి అయితే ఆ చారుని వేసేసి ఆ పప్పులో వాటర్ కలిపినవి వేసేయాలండి. ఒక 5-6 పొంగులు రానిచ్చి ఆఫ్ చేయడమేనండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హాయిగా ఉంటుంది. పొట్టలో ఎంత తిన్నా కూడా మీకు ఏమి తినబుద్ధి కానప్పుడు చేసుకోవచ్చు. ఏమి కర్రీ లేనప్పుడు కూడా ఇలా చేసేసుకోండి. చక్కగా ఇడ్లీలోకైనా, దోసలోకైనా, రైస్‌లోకైనా సూపర్‌గా అద్భుతంగా ఉంటుందండి. వేడి వేడి అన్నం, వేడి వేడి చారు.